ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా లేడు, ఎట్లా ఎడ్యుకేషన్ ముందట పడుతుంది అనేటువంటి మాట కొంతమంది విద్యావేత్తల నుంచి వెళ్ళి ప్రతిపక్ష నాయకుల నుంచి వస్తున్నటువంటి మాట. నిజంగానే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకోవచ్చా? కేవలం బుర్రా వెంకటేశం పేరు మీదనే ఇప్పుడు రన్ అవుతుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి వ్యక్తి మీద. అవును. సో అంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాల్సిందే. సో ఎందుకంటే అంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు యొక్క ఉద్దేశం నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను, ప్రాధాన్యత ఇస్తాను, అది నేనే పెట్టుకుంటాను అని ఒక ఆలోచన విధానం ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. కానీ బట్ నేను యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా నేను రికమెండ్ చేసేదంటే ఒక మినిస్టర్ ఉండాలి సపరేట్గా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా రివీల్ చేయొచ్చు, ఎప్పుడైనా మీరు డెసిషన్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా మీరు దానికి సంబంధించి ఆలోచన చేసుకోవచ్చు, మీరు పథకాలు చేస్తూనే ఉండొచ్చు. కానీ ఒక మంత్రి ఉంటే ఏమవుతుందంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈజీ అవుద్ది, సో గవర్నమెంట్కి ఈజీ అవుతుంది అనమాట. చిన్న చిన్న డెసిషన్స్ ప్రతి ఒక్క డెసిషన్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పోవడం కష్టము. సో ముఖ్యమంత్రి కూడా అంత టైం ఉండదు యాక్చువల్గా. సో తప్పకుండా ఒక విద్యాశాఖ ఒక మంత్రి వేయాలని చెప్పేసి నేను రికమెండ్ చేస్తాను. ప్రజాపాలనలో మేము ఎలాంటి సజెషన్స్ ఇచ్చినా తీసుకుంటామని మొదటి నుంచి ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ చెప్తున్నారు. నిన్న బీఎస్పీ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేస్తే గురుకుల అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో దానికి ఇమీడియట్గా 1-2 గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి నుంచే ట్వీట్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే రిప్లై వచ్చినటువంటి పరిస్థితి. మీరు దాన్ని చూసిరని అనుకుంటున్నాను, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే ఆయన చెప్పింది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పింది చాలా పర్టినెంట్ పాయింట్. ఏంటంటే మనకి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, అందరు క్యాండిడేట్లు అన్ని ఉద్యోగాలకు అప్లై చేస్తారు. ఇప్పుడు గ్రూప్ 2 వచ్చింది అనుకోండి, ఈరోజు నాకు వచ్చింది గ్రూప్ 2, మళ్ళీ గ్రూప్ 1 వచ్చింది అనుకో, న్యాచురల్ సహజంగా గ్రూప్ 1 మూవ్ అవుతాయి కదా. నేను ఇక్కడ ఈ గ్రూప్ 2 పోస్ట్ నా పోస్ట్ అట్లా వేకెంట్ ఉంటుంది కదా, ఆ వేకెన్సీని అట్లా ఉంచకుండా సో ఇదే లిస్ట్లో కింద క్యాండిడేట్స్ని పెట్టుకోండి, మీరు ఎలిజిబుల్ చేసి పెట్టుకోండి. ఈ ఖాళీలు అయిన కొద్దీ ఈ కింద ఉన్న వాళ్ళని అక్కడ నింపండి. ఒక బీసీఏ క్యాండిడేట్ వెళ్ళిపోయాను గ్రూప్ 1కి, గ్రూప్ 2 నుంచి, సో అక్కడ బీసీఏ క్యాండిడేట్ కింద ఉన్న నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్కి అక్కడ రావాలి. సో దీన్ని రిప్లెనిష్మెంట్ అంటారు అన్నమాట ఎప్పటికప్పుడు. లేకపోతే ఏమవుతుందంటే అలాంటి అరేంజ్మెంట్ లేకపోతే సిస్టంలో, సో ఇది మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ రావాలి, మళ్ళీ దానికి ఇంకో 1 year 2 years అయితే అర్థం కాదు. అది ఎందుకు దీన్ని కింద పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు అన్నట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అట్లాంటి చాలా డిపార్ట్మెంట్స్ పెట్టుకుంటారట, రిప్లెనిష్మెంట్ మెథడాలజీ ఉంది. సో అలాంటిదే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. సో సీఎం గారు రెస్పాండ్ కావడం చాలా ఆహ్వానించదగినటువంటి విషయం, అది మంచి పని, అది గుడ్ థింగ్. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం మీద, ఆ తర్వాత కృష్ణా జలాల మీద ఒక ఫైటే జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు బడ్జెట్ మీద జరగాల్సినటువంటి చర్చ కాస్త 2 రోజుల పాటు కృష్ణా జలాలు, ఇటు కాళేశ్వరం సందర్శన, ఇటు జర్నలిస్టులను తీసుకెళ్లడము, అందరిని తీసుకెళ్లడం, వీటి మీదనే జరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క చర్చలను చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి చర్చలను చూస్తూ ఉంటే. అంటే ఈ చర్చ అవసరం అండి. ఎందుకు అవసరం అంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, వీళ్ళంతా కూడా మాయల మరాఠీ. అండ్ వీళ్ళ యొక్క నోరు ఎట్లా ఉంటుందంటే ఎంత అబద్ధాన్ని అయినా కానీ ప్రజల మీద రుద్దేస్తారు. సో ప్రజలు నిజమైనట్టుగా నమ్మించే వాళ్ళకి అదొక గమ్మత్తు సామర్థ్యం ఉంది వాళ్ళకి. సో అది నిజమే అనుకుంటారు అందరూ కూడా. మరి ఎంత అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద ద్రోహం అండి. ఎంత దరిద్రమైనటువంటి ప్రాజెక్ట్ అది, ఎంత ద్రోహం చేశారు రాష్ట్రానికంటే 1.5 కోట్ల రూపాయలు దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప అది ఒక కొలికి రాదు. అది పక్కన పెడితే ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి నువ్వు 36 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తానని చెప్పి 97,000 ఎకరాలకి నువ్వు నీళ్ళు ఇచ్చుకుంటూ, అట్లాగే 2 TMC ప్లాన్ ప్రకారమే నీకు అసలు నీళ్ళు దొరుకుతలేవు, నువ్వు లిఫ్ట్ చేయలేకపోతున్నావు అంటే మళ్ళీ 3వ TMC తీసుకొచ్చి ఆ 3వ TMCకి మళ్ళీ 4,600 కోట్ల రూపాయలు మళ్ళీ వితౌట్ టెండర్ లేకుండానే మళ్ళీ అదే కాంట్రాక్ట్ నామినేషన్ మీద ఇచ్చి, ఏంటంటే ఇదంతా కూడా నువ్వు కట్టింది పని ఎంత చెప్పి చక్కగా కట్టినావా అంటే మళ్ళీ మొత్తం నెర్రెలు బాసే, మొత్తం క్రాకులు వచ్చాయి. సో ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది మూలం. అక్కడి నుంచి నీళ్లు మాత్రం అక్కడి నుంచి అన్నారం వెళ్తాయి, అన్నారం నుంచి సుందిళ్ళకి వెళ్తాయి, సుందిళ్ళ నుంచి మొత్తం లాస్ట్ మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వస్తాయి మనకి కదా. నీకు మేడిగడ్డ నీళ్లు నిలబడే పరిస్థితి లేకపోతే నీళ్ళకి మొత్తం హోల్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో అందుకనే ప్రజలకు ఎక్కువ అర్థం కావడానికి ఎక్కువ చర్చ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది గవర్నమెంట్కి. అందుకనే చేశారు వాళ్ళు. నేనేదో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ బట్ నిజంగా కూడా ప్రజల్ని వాళ్ళు నమ్మిస్తున్నారు. వాళ్ళు ఏం నమ్మిస్తున్నారు తెలుసా? ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తే అయిపోతుంది కదా. సో మీరు రిపేర్ చేయకుండా దీన్ని కూలదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఎందుకు మీరు నీళ్ళు నిలుపుతలేదు అంటారు. అది నువ్వు కట్టిన ప్రాజెక్టు నెరవేరిస్తే నీళ్ళకి నిలుస్తాయి, అక్కడ నీళ్ళు ఎట్లా నిలుస్తాయి? అన్నీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సాధ్యమైతే అనుకోవచ్చా? ఈ కాళేశ్వరం మీద విచారణ కానివ్వండి, కృష్ణా జలాలను అక్కడ ఉన్నటువంటి కృష్ణా బోర్డుకు అప్పచెప్పడం విషయంలో కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడ కులగన్నకు సంబంధించినటువంటి విషయమే కానివ్వండి, 6 గ్యారంటీల అమలు విషయంలో కానివ్వండి, ముఖ్యమంత్రికి స్కోప్ ఉందనుకోవచ్చా? ఇక్కడ రేవంత్ రెడ్డికి స్కోప్ ఉందా అసలు మీ అంచనా ప్రకారం? ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి కాదు,
ప్రభుత్వం అంటే అదొక పెద్ద బలగం కదా. మంత్రులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ, చాలా కింద జిల్లా కలెక్టర్లు, అధికారులు, చాలామంది ఉంటారు కదా. చాలా పెద్దది గవర్నమెంట్ అంటే కదా. మనది తెలంగాణ అనేది ఒక దేశంతో ఈక్వల్ కదా. 36 పెద్ద దేశం అయింది ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అంటే చిన్న అనుకోకండి మీరు. సో ఇంత పెద్ద దీన్ని ఇంత పెద్ద ప్రభుత్వంకి డెఫినెట్గా సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే సామర్థ్యం పక్క బరాబర్ సామర్థ్యం ఉంటుంది కదా. సో ఈజీ చేయగలరు, చాలా ఈజీ చేయగలరు. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వెళ్ళాలి అంతే. సిస్టమేటిక్గా వెళ్తూనే ఉన్నాడు ఆయన. సో సిస్టమేటిక్గా వెళ్తే అన్ని పనులు అయిపోతాయి. నాట్ ఎన్ ఇష్యూ అట్ ఆల్.